అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషంలో మీరు ఈ రోజు పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అహేతుగా ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు సాగండి. ధైర్యం లాగే ఉంటుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు పెరిగిపోతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. రక్షణ మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు. వ్యవస్థను కొనసాగిస్తారు. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు రాశి వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరియు చేసినటువంటి ప్రతి పనిలో కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దాంతో పాటు కూడా తల్లిదండ్రులు మరియు గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మెప్పును పొందగలుగుతారు. ఆటంకాలు పనిలో ఉన్న ఆటంకాలు అయితే తొలగించబడతాయి. సృజనాత్మకత అనేది పనిచేయడానికి మంచి సమయంగా ఉంటుంది. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో బిజీగా అయితే ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా కూడా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారి కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు. కొత్త దాన్ని అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించవద్దు. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తులను దరిచేరనీయకుండా చూసుకోవాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు రాశివారు మాత్రము అదృష్టం సహకారం అనేది లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. మరియు భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా సరే ఈరోజు చర్చించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి మనసు కూడా నొప్పే విధంగా మాట్లాడకండి. కుటుంబం మీద సమయం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం కూడా ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఈరోజు రాశివారు సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు. వేగంగా పనులు చేసే సమయం ఇది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీరు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. మరియు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆగిపోయిన పనులు జరుగుతాయి. సుదూర ప్రయాణం నుండి ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు తెలియని ఈ రాశి వారు మనసు యొక్క ఆందోళన తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది. పనులు పెరిగిపోతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. వృధాన చర్చలు నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. ఈరోజు డబ్బు లాభం మంచి పని యొక్క మంచి ఫలితం మీరు దక్కించుకుంటారు. అయితే భార్య భర్తల మధ్య ఖర్చుల విషయంలో గొడవలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం కోసం తగు ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంది. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదులుతారు. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఈ రాశి వారు మాత్రము గ్రాండ్గా అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఏ పని చేసినా కూడా దాంట్లో మెప్పును పొందే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఆకర్షణీయమైన విషయాలలో ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం అనేది ఉంటుంది. పెద్ద విజయాలు కూడా సాధ్యమవుతాయి. ప్రొఫెషనల్ విషయాలలో కూడా ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరుగుతుంది. దాంట్లో కూడా లబ్ధిని పొందే అవకాశాలు ఉన్నాయి. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనిచేస్తే మాత్రము ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మరి అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు సాగండి. మీకు ధైర్యం అనేది పెరుగుతుంది. రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి పరిస్థితి నుండి మీరు బయటకు రావాలి. అటువంటి పరిస్థితి కలగకుండా చూసుకోండి. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఎదురైనట్లయితే మాత్రము ఆ ద్విచక్ర వాహనంపై వెళ్లకుండా మరే ఇతర వాహనం పైన వెళ్ళండి. బాధ్యతలు అనేవి మీరు స్వీకరించడం జరుగుతుంది. మరి
సమస్యలను కూడా తగు పరిష్కారాలను వెతికే సామర్థ్యం కలిగి ఉంటారు. అవగాహన మరియు సామరస్యంతో పనిచేస్తే మీకు తప్పకుండా లాభం అనేది చేకూరుతుంది. ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు హనుమాన్ రక్షా యంత్రం మెళ్ళో ధరించండి. ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. ఆపదలన్నీ కూడా తొలగించబడతాయి. సంబంధాలన్నీ కూడా బలపడతాయి. ప్రేమికులకు శుభదినముగా ఉంటుందా? మరి విభేదాలు ఉన్నా కూడా పరిష్కార దిశగా సాగుతాయి. మరి ఎవరైనా సరే ప్రేమ వివాహం చేసుకున్న వారైతే ఈరోజు మరి వారి వివాహం కూడా సఫలీకృతం అవుతుంది. మరి ఈరోజు లక్కీ సంఖ్య 20, లక్కీ కలర్ అయితే మరి తూపు. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరి ఓం నమో వెంకటేశాన్ని 108 సార్లు జపించండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.